నమస్తే బాబాయ్. నమస్తే. మీరేం చేస్తుంటారు? మేము వ్యవసాయం చేస్తుంటాం. వ్యవసాయం చేస్తుంటా. జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? జగన్ గారి పరిపాలన సూపర్గా ఉండదు. అందుకే పథకాలు నవరత్నాలు అన్నీ అందుతున్నాయి. పేదకి సాధికి మంచికి చెడ్డకి జాతి కులం మతం రాజకీయం లేకుండా అన్నీ అవుతున్నాయి. మరి జగన్ గారు ఇచ్చిన పింఛన్లో చంద్రబాబు అడ్డుకుంటున్నారంటారు, నిజమేనంటారు? పక్కా నిజమని. ఎందుకంటారు అలాగే? ఎందుకంటారంటే అలాగా ఇంతకుముందు జగన్ గారు ప్రతి వాలంటీర్ ప్రతి డోర్ టు డోర్ తెల్లారి ఉదయం 5 కల్లా అవ్వాతాతలకు అందరికీ చేరవేస్తున్నారు. ఇప్పుడు ఏమైంది పరిస్థితి అంటే ఈ 1వ తారీఖు ఇంకా డబ్బులు రావడం లేదు. వాళ్ళకి మాతలకి మెడిసిన్కి మంచికి చెట్టుకి వాళ్ళ ఖర్చులకి దీనికి ఏమి లేక ఇబ్బంది పడిపోయి 4 రోజులు లేట్ అయిపోయి అందులో ప్రతి ముసలోడు దేగేవాళ్ళు గుంటూరు వికలాంగులు వితంతులు అందరూ కూడా 80,000 పైబడి అడిపి తీసుకోలేకన్నా ఎక్కడ సచివాలయం దగ్గర పోలేక ఇబ్బందులు పడతా ఉంటే దానికోసం రాజకీయం చేసి వాళ్ళు అడ్డుకొని కోర్టు కేసు దానికి చేసి అబ్జెక్షన్ చేశారనమాట. చాలా ఇబ్బందిగా ఉంది. పింఛన్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడికి వెళ్ళి తీసుకుంటే ఏదోలా ఉంటుంది కాబట్టి చాలా ఇబ్బంది. పైపుగొండలు అయితే పోతారు. మన 40 ఏళ్ళు 45 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు పని పోతారు. 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఎట్లా పోతారు? వాళ్ళు పాలేరు కదా వాళ్ళ పరిస్థితులు. ఇప్పుడు ఇలా చేసి చంద్రబాబుకి ఏమొస్తుందంటారు? ఇలా చేసి చంద్రబాబుకి ఏమొస్తుందంటే జగన్మోహన్కి ఓట్లు పడతాయి. ఈ వాలంటీర్ మళ్ళీ ఓటు వాళ్ళు మంచి చేస్తారని చెప్పి వారం లేక దీన్ని చూసి వారం లేక దీన్ని అడ్డుపడుకొని జగన్మోహన్ని ప్రజలు ఇబ్బంది పెడతాను. మరి సరే చంద్రబాబు గెలుస్తారంట, ఎక్కువ పథకాలు ఇస్తా అంటున్నారు. ఎవరు? చంద్రబాబు. 2014 చంద్రబాబు ఏం పథకాలు ఇచ్చాడు ఏం చెప్పినాడు? 2014 పంతవరకు ఏమి ఇచ్చాడు? ప్రతి ఒక్కరికి చెప్పినాడు. రైతు రుణమాఫీ ఏం చెప్పినాడు? ప్రతి ఒక్కరికి చెప్పి అది ఇస్తా అని చెప్పినాడు. డూప్లికేట్ మాట చెప్పినాడు, బొట్టక మాటలు చెప్పినాడు. అంత జనాలు ఏమార్చినాడు. లాస్ట్లో 10 ఓట్లు గెలిపించుకున్నాడు. 19 వరకు ఏమీ చేయలేదు. 19 జగన్మోహన్ మా జగన్ చెప్పింది ఒకటి, చేసింది 100. ఇది విషయం. మరి ఈసారి జగన్ ఓడించడానికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు మోడీ కలిసి వస్తున్నారు. దేశం మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కూడా జగన్మోహన్ ఏమీ చేయలేరు. 80% ప్రజలు అన్నదండలు దండిగా ఉన్నాయి. మరి సరే జగన్ గారు సొంత చెల్లెప్పుడు జగన్ గారు పోటీ నిలబడుతుంది కదా. ఎవరు ఏం చేయలేదు. రాజకీయం చెల్లెలు రాజకీయం అయినా కూడా ఏమీ కుదరదు, ఏమీ కాదు. గెలిచేది ఒక జగన్ అన్న ఈసారి. మరి జగన్ గారు రాష్ట్రాన్ని అభివృద్ధి అని డెవలప్ చేయలేదు, 3 రాజధానులు 1 రాజధాని తీసుకెళ్ళలేదు అంటున్నారు కదా. అభివృద్ధి డెవలప్ అంటే ఏంటి? ఇప్పుడు పెన్షన్ ఇచ్చేది అభివృద్ధి కదా, రైతుల రుణమాఫీ అభివృద్ధి కదా, పేదలకు అందరూ చేసేది అభివృద్ధి కదా. రాజధాని ఒకటి ఉంటేనే అభివృద్ధి అయిపోతుంది. అంటే అభివృద్ధి కాదు. ఇప్పుడు ఏం చేయాలి? ప్రజలకు ప్రతి ఒక్కటి చేస్తున్నాడు అభివృద్ధి. దానికన్నా అభివృద్ధి ఏం కావాలా? రాజధాని కడితేనే అభివృద్ధి అవుతుంది. రాజధాని కట్టకంటే అభివృద్ధి కాదా? అభివృద్ధి ఏం చేయాలి? ప్రజలు ప్రతి ఒక్కటి చేస్తున్నారు కదా. ఇప్పుడు మరి ఇంకేం చేయాలి? అంటే రాష్ట్రానికి కంపెనీలు తీసుకురావడం, ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు పెట్టడం అలాంటి. ఇప్పుడు పోర్ట్లు 3 కట్టినాడు. ఈ మధ్య పోర్ట్లు చేసినాడు. ఇంతకుముందు చంద్రబాబు ఏం చేయనాడు? రాష్ట్రానికి దోచుకొని తినేంత కదా. ఇంతకుముందు కనీసం పేద తీసుకున్న ఖాళీని కూడా వాళ్ళ ఇది జన్మభూమి కమిటీలో పేదసాలకు అయింది కదా. 1 బిల్లు 60 అంటే మిగతా బిల్లు వాళ్ళే చేసుకుని తిన్నారు. అవి కూడా ఇచ్చింది టీడీపీ వాళ్ళు భారీగా దోచుకొని తిన్నారు. వాళ్ళు జన్మభూమి కమిటీ మెంబర్లు మొత్తం చౌదరి వాళ్ళ కోసం తినేయారు. వాళ్ళే తినేయారు. ఈ ప్రభుత్వంలో లంచం అనేది పేరు లేదు. డోర్ టు డోర్ పిన్ టు పిన్ రూపాయి ప్రతి పైసా పేదలకు చేస్తారు. దీనికంటే ఇంకేం కావాలి? ఏం చేయాలి? మాకు రామచంద్ర రెడ్డి గారు సూపర్గా ఉంది. మాకు ఏం చూసే పని లేదు. ప్రతి పల్లెకి ప్రతి వీధికి లైట్లు కానీ, సీసీ రోడ్లు కానీ, మారుపొంతాలు రోడ్లు కానీ, ఇండ్లు కానీ, కుళాయిలు కానీ, ట్యాంకులు కానీ ప్రతి ఒక్కటి ఇచ్చినారు. ఇందులో డౌటే లేదు. ఖచ్చితంగా 100% ఖచ్చితంగా మెజార్టీ, భారీ మెజార్టీ గెలుస్తాడు. ఖచ్చితంగా గెలుస్తాడు. వై నాట్ 175 డౌటే లేదు. ఖచ్చితంగా గెలిపిస్తాం. 100% గెలిపిస్తాం. నేను వ్యవసాయం. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది. పథకాలన్నీ మేవన్గా పని జరుగుతున్నాయి. ఆయన పథకాలు లేకనంటే ఇది కూటికి లేదు జనాలకు. 100 రూపాయలు పెన్షన్ ఇస్తామని ఒకే 3,000 చేసినాడు ఉంటే మన ఇంట్లో 4 ఉంటే సమాలు ఎవడు గట్టిగా ఇస్తే వానికి ఎక్కువ ఇస్తాం. అట్లా నువ్వు రాష్ట్రాన్ని అంతా వెళ్తా ఉండాలంటే ఎట్లా వెళ్తా ఉండాలా? ఆయన ఆ బుద్ధు 3,000 చెప్పినాడు. ఈ బుద్ధి 2,250 ఇస్తున్నారు, 2,500 ఇస్తున్నారు. కంతులు పెడతా ఉన్నారు. బండాలు ఏం చేస్తారు? ఇస్తా ఉన్నాడు. ఏదో బాధలు పడుతున్నాడు, చేస్తున్నాడు. ఆయనేం వాళ్ళ ఇంటికి ఎత్తపోలేదు కదా. మంచిగా చేస్తున్నాడు. 200 రూపాయలు ఇచ్చింటే చంద్రబాబు పింఛన్ ఇస్తుంటే అడ్డుకున్నారంట. ఎవరు? చంద్రబాబు పింఛన్ వాళ్ళకు ఓర్వలేక ఈ వాలంటీర్లు ఇంటి మీద తలుపు తట్టి ఉండప్ప 5 గంటలకు తలుపు తట్టిస్తామండి. ఈరోజు వాళ్ళు లేని దానికి పెన్షన్లు ఇచ్చిపోయా. ఇబ్బంది కదా. మరి ఈ బుద్ధి ఎంత ఇబ్బంది పెట్టినారు. ఒక్కరోజు వాలంటీర్ లేని దానికే వాళ్ళ విలువ ఏమనేది తెలిసిపోయా. జగన్ ఏం చేస్తున్నాడు? 6 గంటకే తెలుపు తట్టిమన్నాడు. 4 గంటల రాత్రిలో ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు లేదు. గెలుస్తారు. ప్రతి ఒక్కరు ఇంట్లో వాళ్ళు కూడా పోటీ పడతారు. నేనే అంతా నాదే జరగదు. వాళ్ళ బాధ వాళ్ళది.
ఉత్సాహం పెరుకులాడతారు. అభివృద్ధి అండ్ డెవలప్మెంట్ ఏం చేయలేదు అన్నారు. ఎందుకు చీకిన రోడ్లన్నీ ఎట్లయిపోయా, సిమెంట్ రోడ్లన్నీ ఎట్లేసాయి, కాలనీలన్నీ ఎట్లా వచ్చినాయి, చీకిన ఇవన్నీ వచ్చేస్తున్నాయా? అందరూ చెప్పేది మామూలే జనాలు. నువ్వు ఎంతన్నా పెట్టు, ఎక్కువ పథకాలు ఇస్తాను. ఆ పథకాలు వచ్చేటివి నమ్మకం కాదు, వచ్చిండేటివే నమ్మకం. రాబోయేదాని మాట చెప్పేదానికిలే. మరి ఆ రోజు 200 రూపాయలు లేకుండా నువ్వు ఇచ్చేసేది 3000 ఆపుద్ది. వీళ్ళు 3000 చెప్పినాక మళ్ళీ నేను ఇస్తాను అని చెప్తాను. ఎందుకో మనం తక్కువ ఇచ్చిన దానికి మనకి పని అయిపోయాను. ఇప్పుడు మనం చెప్తే ప్రజలు నమ్ముతారు అని. ఒకవేళ ఏనేలే మనం వద్దులా, ఆయనకి పోటీ ఉంటే వాళ్ళ కుటుంబ విషయాలు అవన్నీ మనకేం తెలదు. ఉండొచ్చు. మాకు ఎమ్మెల్యే రామచంద్ర రెడ్డి, ఆయన పరిపాలన ఏమన్నా గెలుస్తారు. వైసీపీ గెలుస్తుంది. 6 సీట్లు 60, 160, 170 వస్తాయి. 1-2 తగ్గచ్చు అంతే. ఖచ్చితంగా. మీరేం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాం. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి. ఎలక్షన్ ఎవరు వస్తారు? చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటారు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాల వల్ల జగన్మోహన్ రెడ్డిని గుండెల్లో పెట్టుకున్నారు. మరి ఆయన పెట్టిన పథకాలు అమ్మఒడి ఏమి, చెయ్యొత్ ఏమి, జగనన్న కాలనీలు ఏమి. ఇంతకుముందు అయితే మాకు టీడీపీ గవర్నమెంట్ కాలనీలు, ఇప్పుడైతే కాలనీ ఊరే కట్టేసినారు. ఇంకంతా ఈ ఒక 2-3 నెలల్లో అంతా ఓపెన్ అయిపోతుంది ఊరే. ఈ సీసీ రోడ్లేమి, తార్ రోడ్లేమి, పుంగనూరు నియోజకవర్గంలో తార్ రోడ్ లేదనే ఊరు లేదు. మొత్తం మా పెద్ద ఆయన జగన్మోహన్ రెడ్డి ద్వారా మా పెద్ద ఆయన భారీగా ఈసారి డెవలప్ చేసినాడు. ఊరూరికి ఓవర్ ట్యాంకర్లు కట్టించినాడు. ఊరూరికి సిమెంట్ రోడ్లేమి, ఇది ఉండాది ఇది లేదు అనకూడదు. కరెంట్ అయితేనేమి, ఏదైనా సరే తాగునీళ్ళకి కానీ అన్ని సౌకర్యాలు బాగున్నాయి. మరి పింఛన్ ఇస్తుంటే చంద్రబాబు అడ్డుకున్నారంట, అది నిజమే అంటారా? అవును, అది నిజమే కదా. ఇప్పుడు సచివాలయం కాడ ఇప్పుడు మీరు పోయి చూసినా కూడా ఇప్పుడు కూడా ఉన్నారు. నల్లైన వాళ్ళు ఉన్నారు, ఆటోల్లో పిలుచుకొచ్చుకున్నారు. వికలాంగులు అయితే గుడ్డోళ్ళు ఉన్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా ఆయన ఒక సీసీకి నోటీసులు ఇచ్చింటేనే కదా వాళ్ళు నిలిపేసినారు. లేకుంటే వాలంటీర్లే ఇచ్చిందరు కదా. వాలంటీర్ల ద్వారా ఇస్తే జగన్కు సింపతి వస్తుంది, ఇవ్వకూడదు అని చేసినారు. అది వాళ్ళకే మైనస్ అవుతుంది. నా కొడుకులకు తెలియలే. జగన్ పరిపాలన సూపర్ గా ఉందన్నా. మరి ఈసారి ఎలక్షన్ లో చంద్రబాబు గెలుస్తారా? ఎక్కువ పథకాలు ఇస్తాను. చంద్రబాబుకి వస్తే 2-3 సీట్లు తప్ప 4వ సీటు కూడా రాదు. అంతే. మరి చంద్రబాబు గెలిచే కుప్పంలో చంద్రబాబుని గెలుచుకోమని సార్లు ఫస్ట్. కుప్పంలో గెలవలేడు. 26,000 ఓట్లు మెజార్టీతో ఓడిపోతాడు. ఖచ్చితంగా ఓడిపోతాడు. ఇప్పుడు జగన్ ఓడించడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ కలిసి వస్తుంది కదా, దాని వల్ల జగన్ గారికి ఎఫెక్ట్ అవుతుంది? ఏమి కాదు. ఏం కాదంటారు. ఇప్పుడు సొంత చెల్లెలు ఆయనకి పోటీగా నిలబడుతుంది కదా, ఆమె ఎవరో ఆడ తెలంగాణలో పోటీ చేసుకోవాలి. ఇక్కడ వస్తే ఎవరు వేస్తారు ఓట్లు? తెలంగాణలో పార్టీ పెట్టుకునింది. రాజశేఖర్ గారు ఉంటే రాజశేఖర్ గారి బిడ్డ అయితే ఏం చేసేది? జగన్ అన్న చెల్లెలకు అన్ననే తిడతా ఉంది, జగన్మోహన్ రెడ్డినే తిడతా ఉంది. మరి మీకు ఎమ్మెల్యే ఎవరు? రామచంద్రారెడ్డి. ఆయన పరిపాలన ఎలా ఉందంటారు? బాగుండదనే చెప్పినా కదా ఫస్ట్ లోనే. సీసీ రోడ్లు అయితే ఏమి, తార్ రోడ్లు అయితే ఏమి, తాగునీళ్ళు కానీ అన్నీ బాగున్నాయి. ఖచ్చితంగా గెలుస్తారు. లక్ష మెజార్టీ వస్తుంది ఈసారి మా పెద్ద ఆయనకు. మరి జగన్ గారు గెలుస్తారా? ఖచ్చితంగా గెలుస్తారన్న. సూపర్ గా ఉన్నాయి పథకాలు. జగన్ గారు చంద్రబాబు మధ్య తేడా 99% తేడా ఉందన్న జగన్కు చంద్రబాబు నాయుడుకు. ఏం తేడా అంటారు? ఈ పేదలుగా ఇచ్చే పథకాల వల్లనే తేడా వస్తుండేది. పేదోళ్ళు బతికే చంద్రబాబుకు ఒప్పదు. వాళ్ళోళ్ళు ఉండేదే చంద్రబాబుకు ఒప్పుతుంది. జగన్ అన్న 100% అన్ని చెప్పినవన్నీ చేసేసినాడు. చంద్రబాబు అయితే ఏమి చేయడు. పసుపు కుంకుమ అనేది లాస్ట్ లో ఎలక్షన్ ముందుగా 10,000 రూపాయలు వేసినాడు. అది ఎవరికి కొందరికి వచ్చింది, కొందరికి రాలే. అప్పుడు అయితే 165 పక్కా వస్తాయి. మరి మీరు గెలిపిస్తారా? గెలిపిస్తామన్నా, గెలిపిస్తాం.